19 సంవత్సరాల పిల్లలకు సోషల్ మీడియా అవసరం లేదు. ఎందుకంటే 19 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లలకు సోషల్ మీడియా అవసరం లేదన్నమాట. ప్రస్తుతం 16 సంవత్సరాల పిల్లలకు మానసిక ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాని బ్యాన్ చేసిన వాటిలో 5 దేశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అంటే 5 దేశాలు సోషల్ మీడియా యాప్ని బ్యాన్ చేశారన్నమాట. అవి ఏంటంటే ఆస్ట్రేలియా, ఫ్రాన్సు, స్పెయిన్ ఉన్నాయన్నమాట. అలాగే డెన్మార్క్ కూడా ఉంది. ఇప్పుడు దీని గురించి వద్దారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా డిసెంబర్ 10 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకు అన్ని రకాల సోషల్ మీడియా అకౌంట్ డీయాక్టివేట్ చేస్తారన్నమాట. డిసెంబర్ 15 నుంచి 16 సంవత్సరాల పిల్లలకి అన్ని రకాల సోషల్ మీడియా అకౌంట్ డీయాక్టివేట్ అవుతాయన్నమాట ఆస్ట్రేలియాలో. ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణం 37% మంది హానికర కంటెంట్ చూస్తున్నారని ఆస్ట్రేలియాలో తెలిసిందనమాట. దీంతో పిల్లల మెంటల్ హెల్త్కి హాని జరగకుండా కాపాడేందుకు బ్యాన్ చేసినట్లు ఆస్ట్రేలియా దేశం చెప్తుంది. ఒకవేళ వాడితే $50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా ఉంటుందన్నమాట. ఆన్లైన్ గ్యాంబ్లింగ్, మత విద్వేషాలు రచ్చగొట్టే కంటెంట్ తగ్గించుకునేందుకు 8 మిలియన్ మంది పౌరులను కాపాడుకునేందుకు మలేషియాలో కూడా 2026 జనవరి 1 నుంచి ఈ బ్యాన్ అమల్లోకి ఉందన్నమాట. అంటే ఆస్ట్రేలియా, మలేషియా, ఫ్రాన్సు, స్పెయిన్, డెన్మార్క్ అన్నమాట ఈ బ్యాన్ జరుగుతున్నాయి. అలాగే ఈయూలో కూడా రూల్స్కి మద్దతుగా చెప్తున్నారన్నమాట. ఈ ఏడాది యూరోపియన్ యూనియన్ ఆన్లైన్ సేఫ్టీ, మొబైల్ ఫోన్ వాడకం తగ్గించేందుకు, స్కూల్లో వైలెన్స్ అరికట్టేందుకు, మెంటల్ హెల్త్ని కాపాడేందుకు సోషల్ మీడియాని బ్యాన్ చేయాలనుకుంటుందన్నమాట. యూఏ కూడాను. ఫ్రాన్స్లో గతంలో పేరెంటల్ పర్మిషన్ లేకుండానే 17 ఏళ్ళ వాళ్ళు సోషల్ మీడియాను వాడకుండా డిజిటల్ కర్ఫ్యూ విధించింది ఫ్రాన్స్. 11 సంవత్సరాల పిల్లలకు మొబైల్ ఫోన్ కూడా బ్యాన్ చేసింది ఫ్రాన్స్. స్పెయిన్ దేశం అయితే 16 ఏళ్ళ లోపు వాళ్లకు డేటా ప్రొటెక్షన్ కోసం పూర్తిగా యాక్సెస్ను 2024లోనే బ్యాన్ చేసింది. 2025లో 15 ఏళ్ల బ్యాన్ ప్రపోజల్లో ఉన్నది కూడాను. డెన్మార్క్ యూత్ మెంటల్ హెల్త్, సోషల్ మీడియా అడిక్షన్ తగ్గించేందుకు యూరోపియన్ డేటా రూల్స్ అనుగుణంగా 15 ఏళ్ళ పిల్లలకు బ్యాన్ లేదా పేరెంట్ పర్మిషన్ వాడేందుకు అనుమతి ఇచ్చిందన్నమాట. దీన్ని 2026 నుంచి అమలు చేసడానికి ఆ దేశం సిద్ధమైంది. సోషల్ మీడియా అన్నది తాత్కాలికంగా బ్యాన్ చేసినందుకే నేపాల్లోనే జెడ్ యువత పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా అనేది ప్రజల్లో ఎలా నాటుకుపోయిందో. ఇదే కాదు, గతంలో మన దేశంలో కూడా కొందరు స్టూడెంట్స్ను తమ క్యాంపస్ గురించి, తాము చేసే పోరాటం గురించి అడిగితే సమాధానం చెప్పలేకపోయారు. ముఖ్యంగా యువత, టీనేజర్స్ సోషల్ మీడియా మాయలో పడి రియల్ లైఫ్లో వాస్తవాలు దూరం అవుతున్నవే కాకుండా చదువుకు కూడా ఎగనాం పెట్టేస్తున్నారు సోషల్ మీడియా దగ్గరవి. ఇలాగే ఉంటే దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన యువత తమ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఓడిపోతారనే భయంతో బాధ్యతతో కొన్ని దేశాలు సోషల్ మీడియాని బ్యాన్ చేశాయి. మరీ ముఖ్యంగా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాని వాడినా చూసినా ఊరుకోమని హెచ్చరిస్తున్నాయన్నమాట కొన్ని దేశాలు. అందుకనే మన భారతదేశం కూడా కఠినంగా ఉండాలన్నమాట. మొదట్లో సోషల్ మీడియా బ్యాన్ చేసిన దేశాలు చైనా, ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా, తుర్క్మెనిస్తాన్ అన్నమాట. చైనా 2009లోనే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, టిక్టాక్, గూగుల్ వంటి యాప్స్ని బ్యాన్ చేసింది. అనంతరం జరిగిన షిన్జియాంగ్ అల్లల తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ప్రచారము, వెస్టర్న్ ఇంపాక్ట్ అరికట్టడానికి గ్రేట్ ఫైర్వాల్ ద్వారా పూర్తి నిషేధం ప్రకటించింది. ఇది నేటికి కూడా కొనసాగుతుంది అనమాట. ఇరాన్లో కూడా ఇదే సంవత్సరం రాష్ట్రపతి ఎన్నికల సమయంలో చెలరేగిన ఆందోళన కారణంగా బ్యాన్ చేసింది ఇరాన్ కూడాను. అలాగే 2022లో ఇన్స్టాగ్రామ్ కూడా బ్యాన్ విధించింది. 2016లో ఉత్తర కొరియా తమ ప్రజలకు బయట సమాజాన్ని దూరం పెట్టాలని సోషల్ మీడియాను అధికారికంగా బ్యాన్ చేసింది. అక్కడ ఇంటర్నెట్ మాత్రమే అందుబాటులో ఉంది. 2020లో రష్యా ఉక్రెయిన్ దాడిన టైంలో ఎక్స్ట్రీమిస్ట్ పేరుతో వ్యతిరేక కంటెంట్ అరికట్టడానికి బ్యాన్ చేసింది రష్యా. తుర్క్మెనిస్తాన్ 2009లో కఠిన సెన్సార్షిప్, 2018లో ఫేస్బుక్ను బ్యాన్ విధించింది. ఈ విధంగా చాలా దేశాల్లో ఉన్నదన్నమాట. మన భారతదేశ పరిస్థితి ఏంటో చూస్తే, మన దేశానికి వస్తే సోషల్ మీడియాపై పూర్తి నిషేధం లేదు, కానీ పిల్లల మానసిక ఆరోగ్యము, సైబర్ బుల్లింగు, హానికరమైన కంటెంట్ నుంచి సేఫ్టీ కోసం కఠిన రూల్స్ అమల్లో ఉన్నాయి. ప్రధానంగా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్టు 2023 కింద డ్రాఫ్ట్ రూల్స్ ప్రకటించారు. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయన్నమాట. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. 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 2026 జనవరి 1 నుంచి
అవి ఏంటంటే 18 పిల్లలను పేరెంట్స్ కన్సెంట్స్ తప్పనిసరి. సోషల్ మీడియా అకౌంట్ లేదా పర్సనల్ డేటా ప్రాసెసింగ్ కోసం పేరెంట్స్ వెరిఫైడ్ కంటెంట్ అవసరము. అంటే పేరెంట్స్ అప్రూవ్ చేయకుండా అకౌంట్ క్రియేట్ కాదు. ఇది ఏడాది జనవరిలో రూల్స్ రిలీజ్ అయ్యాయి. పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఫిబ్రవరి 18 వరకు ఆన్లో ఉంది. త్వరలోనే కొత్త చట్టం తీసుకురాస్తుంది అన్నమాట భారతదేశం. బ్యాన్ అవసరం అంటే మన దేశంలో 14 నుంచి 16 ఏళ్ళ వాళ్ళు 82% మంది ఉన్నారు. కొన్ని వందల మిలియన్ యూజర్లలో చాలామంది కిడ్స్ కూడా ఉన్నారు. ఎక్కువగా యూజ్ చేయడం వల్ల డిప్రెషన్, సూసైడ్ రేటు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వాటి నుంచి పిల్లలను కాపాడుకోవడానికి సోషల్ మీడియా బ్యాన్ చేయడం మంచిదని కొంతమంది అంటున్నారు అన్నమాట. ఏదేమైనా అందరూ చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.